జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై భూమాత, జై గోమాత, జై జై గోమాత, భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. రైతు సోదరులకు, గోమాత ప్రేమికులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు చాలా పవిత్రమైన రోజు. మరి 5 రోజుల నుంచి మరి ఇక్కడ ప్రకృతి వ్యవసాయానికి, పాల్గార్ గారి వ్యవసాయానికి, మరి గోమాతకి శ్రీకారం చుట్టిన మన విజయరామ్ గారికి మీ తరఫున నా తరఫున అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ప్రకృతి వ్యవసాయం అంటే మన తాత ముత్తాతల నుంచి వచ్చిన వ్యవసాయం. ఆవును మరిచాము, ఆరోగ్యం పోయింది. సద్దన్నం మరిచాము, ఆరోగ్యం పోయింది. ఒకవేళ సద్దన్నం తిన్నప్పుడు 120 సంవత్సరాల ఆయుష్. మన గోమాత యొక్క శక్తి ఎంత ఉందంటే తెలుసా? ఎంతమంది చెప్పగలరు గోమాత శక్తి? కరెంటు, పెట్రోల్, డీజిల్ని మించిన శక్తి మన గోమాతకు ఉంది. అలాంటి శక్తిని మనం కోల్పోయాం. మరి ప్రకృతి వ్యవసాయం చేసినప్పుడు రైతు ఎవరు కూడా ఆత్మహత్య చేసుకోలేదు. ప్రకృతి వ్యవసాయం చేసినప్పుడు ఎవరు కూడా మన తాత ముత్తాతయంలో ఆత్మహత్య అనేది జరగల. మరి ఇవాళ సైంటిస్ట్ అని చాలా శాస్త్రవేత్తలు తీసుకొచ్చి చాలామంది ఆరోగ్యాలు పోతున్నాయి. ప్రకృతి మన ఆచరణ పోతుంది. మరి అనేక రకాలుగా ఆరోగ్యం పోతుంది, టైం పోతుంది, కాలాన్ని వృధా చేస్తున్నారు. డబ్బు డబ్బు అంటున్నారు. డబ్బు అనేది జబ్బులు తెచ్చుకుంటాకే తప్ప ఆరోగ్యానికి, మన భావితరాలకి ఉపయోగపడేది కాదు. ఆరోగ్యం గొప్పది, ప్రకృతి గొప్పది, ఆవు గొప్పది. ఆవు లేనిదే మనకు జీవనం అనగా లేదు. సకల కోటి జీవరాశులు కూడా మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేదే గోమాత. గోమాతకు మించింది ఏదీ లేదు. గోమాత ఉంటే బతికిపోతాం, ఆవు ఉంటే బతికిపోతాం. మిగతా అన్నీ కూడా ఏదో ఎంగేజ్మెంట్కి, ఆరోగ్యానికి హానికరంగా తప్ప మనకేం ఉపయోగపడేయం కాదు. ఆవు 120 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చింది. మనకు గోత్రం తెచ్చింది. ప్రతి ఇంటికి గోత్రం తెచ్చింది గోవు. గోదావరిని తెచ్చింది గోవు. అలాంటి గోవుని మరిచాం, ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి. 120 సంవత్సరాలు ఆయుష్ 60 సంవత్సరాలు పడిపోయింది. మన వెనకాల తరాలకు 40 సంవత్సరాలే. అలాంటి మన ఒక విధానాన్ని పాటు చేసుకుంటున్నాం. మరి అట్టాగే మన పాల్గార్ గారి వ్యవసాయం 2007లో మొదలుపెట్టారు. నేను ప్రకృతి వ్యవసాయం చేశాను. నేను చిన్నప్పటి నుంచి కూడా నాగలు దున్నాను. రోజుకి ఎకరం పొలం నాగలు దున్నాను. కరు నాగలతో దున్నాను. తర్వాత ప్లేట్ నాగలతో దున్నాం. అలాంటి వ్యవసాయాన్ని మర్చిపోయాం. మరి దీన్ని ప్రకృతి వ్యవసాయానికి శ్రీకారం చుట్టి మన విజయరామ్ గారు మన ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఇతర దేశాలకు కూడా మంచి పేరు ప్రఖ్యాతుల్ని, ఈ సాంప్రదాయాన్ని తీసుకెళ్ళినందుకు ఆయనకి పేరున మళ్ళీ ధన్యవాదాలు. రైతులందరం కూడా ఆయనకు రుణపడి ఉంటాం. ఎందుకంటే మర్చిపోతున్నారు, హైటెక్ సిటీకి వెళ్ళిపోతున్నారు. అసలు వ్యవసాయం అంటే ఏంటో అనుకుంటున్నారు. వ్యవసాయం మర్చిపోతుంది. వ్యవసాయం చేసేవాళ్ళు లేడు. ఇవాళ వ్యవసాయం చేస్తే పిల్లనిచ్చేవాళ్ళు లేడు. మరి ఎందుకు మన ఆహారం పెట్టేది భూదేవి. అలాంటి భూదేవిని వదులుకొని మనం అందరం ఏదో పరిగెత్తాం, విమానాల్లోకి వెళ్ళిపోతున్నాం. అమెరికా వెళ్ళాలి, ఆస్ట్రేలియా వెళ్ళాలి, ఇంగ్లాండ్ వెళ్ళాలి అనుకుంటున్నారే కానీ భూమిలో బంగారం అంటే పంట పండించుకుని చక్కగా ఆరోగ్యంగా ఉందామన్న ఆలోచన ఎవరికి రావట్లా. ఎంత డబ్బులున్నా డబ్బులు తినేది లేదు. మనం తినేది పట్టెడు మెతుకులు ఆహారం. ఆహారం ఉంటేనే ఆరోగ్యం. ఎంత డబ్బు ఆరోగ్యంగా అయిపోతుంది. అలాగే నేను మా మల్లబోలు గ్రామంలో ఒక గోవు నుంచి 12 గోవులైనవి. ఒక ఆవు నుంచి మా ఆవు ప్రతి ఇంటికి వెళుతుంది. ఆవు మన ఇంటికి వచ్చిందంటే మన ఇంట్లో ఉన్న గ్రహ పీడలు తొలగిస్తాకే వస్తుంది తప్ప మనకు ఇబ్బంది పెట్టదు ఆవు. వాస్తు శాస్త్రాన్ని కానీ గ్రహ పీడాలను కానీ తొలగించడానికే మన ఇంటికి వస్తుంది. అంతేగాని మనకు హాని శాతానికి రాదు. దానికి పెట్టుబడి అక్కర్లా, ఏమీ అక్కర్లా. ఫ్రిడ్జ్లో మేత తిందో, కోళ్ళు తిందో, బాయిలర్ కోళ్ళు తిందో, మాంసం తిందో, పెట్రోల్ అడగదో, డబుల్ కాట్లు అవ్వదో, ఏసీ రూమ్లు అడగదో, కార్లు అడగదో. మరి అలాంటి గోమాతకి ఏమి 0 బడ్జెట్. ఊరినే ప్రకృతి మేత తింటదే మనకు అన్నీ వేస్తుంది. అలాంటి ఆవుని వదులుకుని లేనిపోయిన వాటికి మనం పోకులాడుతున్నాం. అందుకనే నేను మల్లవల్లి గ్రామంలో ఒక గో ప్రశాంత నిలయాన్ని సమకూర్చాం. ఈ నెల ఫిబ్రవరి 20వ తారీఖున దానికి 33 లక్షల వ్యయంతో మేము ఆ ప్రశాంత నిలయాన్ని ఏర్పరచదలుచుకున్నాం. ప్రతి వ్యక్తి కూడా 33 రూపాయలు ఇవ్వాలని, అంతకన్నా ఏమీ లేదు. ఒక్క 33 రూపాయలతో 33 కోట్ల దేవతకి 33 లక్షలతో
ఒక గోప్రశాంత నిలయాన్ని కట్టాలన్న ఒక మహా సంకల్పం కలిగింది. ఆ సంకల్పం కూడా మన విజయరామ్ గారికి తెలియపరచాలని మా కోరిక. నా ఫోన్ నెంబర్ 9703115391. ప్రకృతి వ్యవసాయం ఏం పెట్టుబడి పెట్టక్కర్లేదు మనం. నేను 30 సెంట్లకి 3 బస్తాలు అయినాయి. ఊరినే జల్లి వదిలేసా, కాలబట్టి రైస్ పండించా. విజయరామ్ గారి దగ్గర తీసుకెళ్ళాను. 500 నాటి సంవత్సరాల నాటి విత్తనం అది పండించాను. 40 సెంట్లకి వేసాను, 4 బస్తాలు అయినాయి. ఊరిన విత్తనాలు కొట్టి వదిలేసా. నేనేం కొట్టలా, దాంట్లో స్పేర్ చేయలేదు, ఏమీ చేయలేదు. అది ఎందుకంటే ప్రకృతి యొక్క గొప్పతనాన్ని, ప్రకృతిని మనం పాడు చేయకూడదు. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, మన విజయరామ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రకృతికి మించిన గొప్పతనం ఏది లేదు, గోమాతకు మించిన గొప్పతనం లేదు, భూమాతకు మించిన గొప్పతనం లేదు. అందుకనే ఈ అన్నింటికి శ్రీకారం చుట్టిన మన విజయరామ్ గారికి కూడా మన హృదయపూర్వక ధన్యవాదాలు. జై శ్రీరామ్. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.